ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటా అని చూస్తున్నారా? రేపు మా అక్కకి గోధుమ రాయి పెట్టడం అంటే పసుపు దంచడమే. దానికి ఎక్కువగా మనం పసుపు తీసుకోవాలి. ఈ పసుపు అంతా పౌడర్గా చేసి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి రాయాలంట. నెక్స్ట్ మనకి తుండు. ఈ తుండు ఎందుకు యూజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ దీనికోసం నేను 2 షాప్స్ తిరిగాను. ఎందుకో చెప్తాను ఆగండి. ఫస్ట్ షాప్కి వెళ్ళి తుండు ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఏం చేశారంటే, తుండు అంటే ఏంటి నేను ఎప్పుడు వినలేదే అని అడిగారు. అప్పుడు టవల్ కన్నా కొంచెం పొట్టిగా ఉంటుంది, నాప్కిన్ కన్నా కొంచెం పొడుగ్గా ఉంటుంది అంటే పైనుంచి కింద వరకు చూసి ఎందుకులే అమ్మా అన్నట్టు చూశారు. ఇంకొక ఏం చేస్తాను, నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోయాను. ఆ షాప్కి వెళ్ళి సేమ్ అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. వైట్ కలర్లో ఉంటుంది, రెడ్ బార్డర్స్ వస్తుంది, టవల్ కన్నా కొంచెం షార్ట్గా ఉంటుంది అని. వాళ్ళు ఇంక వెంటనే ఏమన్నారంటే, మీకు తుండు కావాలా అని అడిగారు. అప్పుడు అనుకున్నాను, అంటే కొంచెం మందికి తెలుస్తుంది, కొంచెం మందికి తెలియదు. అందుకు అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు, జస్ట్ పేరు చెప్పాలంటే. ఉంది అంటే తీసుకుంటా, లేదంటే నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోవాలి. అదే అండి తుండు మ్యాటర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందో తెలియదు, కానీ రేపు మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు చెప్తాను. తర్వాత మనకి బెల్లం అనమాట. ఈ బెల్లం మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదా, అప్పుడు ఇది వేపిన శనగపప్పు ఇది 2 మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇదేమోని కుంకుమ రాయి, ఇంకొకటి కుంకుమ పౌడర్. ఇవి పచ్చి పెసర్లు, గోధుమలు, ఇవి శనగలు, ఇవి పచ్చి శనగలు, ఇవన్నీ కలిపేటట్టు ఇసురుతారంట. ఇంకా అట్టిపళ్ళు, చెక్కలు, ఆకులు చాలా తేవాలంట. అవి రేపు తెస్తారా, అవి రేపు చూపిస్తాను. ముహూర్తం ప్రకారం పసుపు కుంకుమ మా అమ్మ కొనేసింది. మిగతావన్నీ నేనే కష్టపడి కొన్నాను మా అక్క కోసం. నా పెళ్ళికి ఇవన్నీ మా అక్క కొంటదో లేదో తెలియదు, కానీ నేను చాలా నేనే కదా ఇదంతా కష్టపడి కొన్నాను.